మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. టిఆర్ఎస్ నేతల అక్రమ అరెస్టులను హైదరాబాద్ లో జరిగిన పరిణామాలు ప్రజాస్వామ్య విరుద్ధం, ప్రభుత్వ దమన నీతి, దౌర్జన్య కాండకి అది తార్కాణం. బిఆర్ఎస్ పార్టీ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరిండ్రు, కండువలు కప్పిండ్రు, వారేమి కాంగ్రెస్ లో చేరినమని అన్నారు. ఆ రోజే కోర్టు ఇచ్చిన తీర్పు రోజే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు ఉండే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ అరికప్పుడు గాంధీని తెలంగాణ రాష్ట్ర సమితి బిఆర్ఎస్ రాష్ట్ర సమితి పార్టీ ద్వారా గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యేకి పిఎస్సి చైర్మన్ ఇచ్చారు. దీనికి నామినేషన్ సిస్టమ్ ఉంటుంది అసెంబ్లీలో. హరీష్ రావు గారు బిఆర్ఎస్ పార్టీ తరఫున నామినేషన్ వేశారు. ఆయన ఒక్కరే నామినేషన్ వేశారు, వేరే వాళ్ళు వేయలే. అయినా కూడా ప్రజాస్వామ్య విలువల్ని తొంగలదొక్కి రాజ్యాంగ విరుద్ధంగా బిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన అరికప్పుడు గాంధీకి పిఎస్సి చైర్మన్ ఇవ్వడాన్ని మేము తీవ్రంగా ఖండించాం. బిఆర్ఎస్ పార్టీనా ఆయన కాంగ్రెస్ పార్టీనా? అరికప్పుడు గాంధీ గారు ఏమన్నారు? నేను బిఆర్ఎస్ పార్టీనే, నేను కాంగ్రెస్ పార్టీ కాదన్నారు. ఎస్, నువ్వు బిఆర్ఎస్ పార్టీ అయితే చెల్లరా. మా కౌశిక్ రెడ్డి గారు అన్నారు, మీ ఇంటికి వస్తాం, మీ ఇంటికాడ జెండా ఎగరేద్దాం. మా బిఆర్ఎస్ పార్టీ నేతలు, మా మహిళా సోదరిమల్లు మంగళ హారతులతోటి నిన్ను తెలంగాణ భవన్ తీసుకెళ్లి అక్కడ పత్రికా సమావేశం ఏర్పాటు చేసి ప్రజలకి చెప్పి కేసీఆర్ దగ్గరికి వెళ్దాం. నువ్వు కాంగ్రెస్ కంటో కప్పినావు, గతంలో ట్విట్టర్లో పెట్టావు, మీడియాలో అన్ని రకాలుగా వచ్చింది. నువ్వు బిఆర్ఎస్ పార్టీని ప్రకటించావు, బిఆర్ఎస్ పార్టీ తరఫునే నువ్వు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ అయ్యావు కనుక తేల్చమనంటే మేము వస్తామనంటే నిన్న కౌశిక్ రెడ్డి గారిని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసు వాళ్ళు. హౌస్ అరెస్ట్ చేసి బయటకు వెళ్లకుండా చేస్తే మరి ఒక పక్కన ఆయన హౌస్ అరెస్ట్ చేసి గాంధీ గారిని మాత్రం వందలాది మందిని విత్ పోలీస్ ఎస్కార్ట్ ఇచ్చి కౌశిక్ రెడ్డి గారి ఇంటి మీద దౌర్జన్యం చేశారు, దాడి చేశారు, ఇంటి అద్దబాలు పగలగొట్టారు, కోడిగుడ్లు, టమాటాలు, చెప్పులు అనేక రకాలుగా మీ దౌర్జన్యానికి, మీ దాడులకి, మీ కేసులకి, మీ యొక్క భయకంపితులు చేయడానికి పోలీసు వారిని వాడే
విధానానికి ఎట్టి పరిశ్రమ భయపడంగాక భయపడం. తెలంగాణ రాష్ట్ర సమితి నేతల పైన ఏ రకమైన దాడులు చేసినా మేము క్షమించేది లేదు, ఊరుకునేది లేదు, ఎదుర్కొంటాం. ప్రజాస్వామికంగానే మేము పోరాటం చేసి ప్రజాక్షేత్రంలోనే మిమ్మల్ని నిలువరించి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా అరికపూడి గాంధీ నిజమైన మనిషి అయితే, నిజమైన నీతి నిజాయితీ కలిగిన వాడైతే, అసెంబ్లీలో ప్రమాణం చేసిన వాడైతే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకొని ఆ పదవిని స్వీకరించాలి, లేకపోతే నిర్ద్వందంగా రాజీనామా చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం.